ఇది రెండోసారి రీ రిలీజ్ అయినా కూడా థియేటర్లో రిలీజ్ సినిమాకు కూడా రానంత జనం వచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్. చాలామంది మాట్లాడుతుంటారు మేము పాన్ ఇండియా అని. పాన్ ఇండియా అయినా ఇంకే ఇండియా అయినా కూడా తెలంగాణ ఆంధ్ర స్టేట్స్లో కళ్యాణ్ గారి క్రేజ్ తర్వాతే ఎవడైనా. ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ చేయండి, రిలీజ్ చేయండి, ఇంత క్రౌడ్ వస్తున్నారా? రారు. అది కళ్యాణ్ గారి గొప్పతనం. ఇంకొకటి, చాలామంది అసెంబ్లీ గేట్ కూడా దాటినేమన్నారు. ఆ మాటన్న ఏ ఒక్కడు కూడా అసెంబ్లీలో ఈసారి అడుగు పెట్టలేదు. దట్ ఈజ్ ఫ్యాన్స్. ఇదేమంటారు, అది మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సత్తా. ఎక్కడ పోటీ చేసినా 100% గెలిచాం. ఇంకా చూసుకోండి. నిజంగా ఈసారి మీ నోట్లోంచి ఇంకొక మాట వచ్చిందా మీరే లేకుండా పోతారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట ఆయన చేసి చూపించాడు మీ అందరికీ. ఎగ్జాంపుల్కి రోజా గారు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వగేరా వగేరా అందరూ చిత్తుగా ఓడిపోయారు. మామూలుగా కూడా కాదు, మినిమం 35,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోవాల్సి వచ్చింది వాళ్ళు. ఎందుకు అంటే మా కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం, ఎక్కడ పడితే నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ మెయిన్ అయితే నిజంగా అసలు ఆ డిప్యూటీ సీఎం గారి కొడుకుతో సినిమా చూడడం అనేది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. నిజంగా అకిరాని చూస్తుంటే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. కళ్యాణ్ గారి సినిమాలో ఎలా ఉన్నారో అకిరా అలా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. అన్న నాకు తెలిసినంత వరకు ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మేము పవర్ స్టార్ని మిస్ అవుతాం కదన్న. మాకు పవర్ స్టార్ కావాలి కదా. ఇప్పుడు మనకు మంచి చేయడానికి ఆయన వచ్చాడు, బట్ మేము కూడా థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయాలి కదా. సో ఖచ్చితంగా అకిరా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.